హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇవాళ ఉన్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఒక్కోటి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇవాళ కూడా చాలా ముఖ్యమైనటువంటి వర్తమాన అంశాలు ఉన్నాయి. సో అవేమున్నాయి చూద్దాం. మామూలుగా ఇవాళ ఏంటి మనకి 24th డిసెంబర్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెజల్యూషన్ 2593. సో రెజల్యూషన్ 2593 అని చెప్పేసి యుఎన్ఎస్సీ వాళ్ళు తీసుకొస్తుంటారు. ఇదే కాకుండా మనకి అప్పుడప్పుడు రెజల్యూషన్ నెంబర్స్ ఉంటాయన్నమాట. అది మనకి కొన్ని సంవత్సరాల ముందు వరకు రెజల్యూషన్ పాస్ చేస్తున్నా కూడా ఆ నెంబర్నే కంటిన్యూ చేస్తూ దానికి సంబంధించినటువంటి పరిణామాలకు సంబంధించి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి యూపీఎస్సీలో కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో చాలాసార్లు ఈ రెజల్యూషన్ సంబంధించిన క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. రెజల్యూషన్ నెంబర్ ఇచ్చేసి ఇది న్యూస్లో ఉంది, దేనికి సంబంధించింది అని అడుగుతారు. కింద దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇస్తారు. అదేంటో కరెక్ట్గా చెప్పగలగాలి, లేదా స్టేట్మెంట్స్ అయినా ఇస్తారు. ఇట్లా రెజల్యూషన్ నెంబరు 2593 అని చెప్పేసి న్యూస్లో ఉంది, ఎస్టర్డే న్యూస్లో ఉంది. అదేంటి, అసలు దేనికి సంబంధించిందో క్లారిటీగా చూద్దాం. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 2593 వాజ్ అడాప్టెడ్ ఆన్ ది 30 August 2021. సో చూడండి, ఇది వచ్చేసి ఈ రెజల్యూషన్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే ఆగస్టు 30వ తేదీ 2021 సంవత్సరంలో అడాప్ట్ చేశారు. మొట్టమొదటిసారి అప్పుడైతే తీసుకొచ్చారు. ఎప్పుడంటే ఆగస్టు 30, 2021. సో ఫాలోయింగ్ ది ఫాల్ ఆఫ్ కాబుల్. సో ఇదేంటంటే మెయిన్గా దీని థింగ్ ఏంటంటే ఫాల్ ఆఫ్ కాబుల్ అండ్ ది సబ్సిక్వెంట్ తాలిబాన్ టేక్ ఓవర్ ఇన్ ది ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ చూడండి, దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఈ రెజల్యూషన్ యొక్క తాలిబాన్ టేక్ ఓవర్ ది ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ చూడండి, ఫాల్ ఆఫ్ కాబుల్. సో కాబుల్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క క్యాపిటల్ కాబట్టి ఫాల్ ఆఫ్ కాబుల్ అని చెప్పేసి పిలుస్తారు సింపుల్గా. అంటే ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్స్ టేక్ ఓవర్ చేశారు కదా, మొత్తం అంతా ఆక్రమించేసి గవర్నమెంట్ మొత్తాన్ని కూడా కూల్చేసి వాళ్ళు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు తాలిబాన్స్. సో దానికి సంబంధించి యుఎన్ఎస్సీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వాళ్ళు ఒక రెజల్యూషన్ అయితే పాస్ చేశారు. ఇక్కడ ఆ రెజల్యూషన్ నెంబర్ వచ్చేసి 2593. అర్థమైంది కదా, ఇదంతా కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి థింగ్. తర్వాత అకార్డింగ్ టు ది రెజల్యూషన్ ద సెక్యూరిటీ కౌన్సిల్ డిమాండ్స్ దట్ ది ఆఫ్ఘన్ టెరిటరీ నాట్ బీ యూజ్డ్. సో నాట్ బీ యూజ్డ్ టు థ్రెటన్ ఆర్ అటాక్ ఎనీ అదర్ ఆర్ షెల్టర్ అండ్ టెర్రరిస్ట్. సో దీని ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెజల్యూషన్ ప్రకారం వచ్చేసి యుఎన్ఎస్సీ ఏం చెప్తుందంటే తాలిబాన్స్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ మొత్తం కూడా ఆక్రమించి పరిపాలిస్తున్నారు. ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంటే అక్కడ ఉంది. సో తాలిబాన్స్ ఏ దేశానికి హాని కలిగించకూడదు, అలా అని చెప్పేసి టెర్రరిస్టులకు కూడా వాళ్ళు ఆశ్రయం అనేది ఇవ్వకూడదు అని ఇక్కడ మేజర్గా చెప్తున్నారు. చూడండి, నాట్ బీ థ్రెటన్ ఆర్ అటాక్ ఎనీ అదర్ కంట్రీ. సో వాళ్ళు ఇతర దేశాలకి హాని అనేది చేయకూడదు, అటాక్ చేయకూడదు. ఆర్ షెల్టర్ అండ్ ట్రైన్ ది టెర్రరిస్టు. సో టెర్రరిస్ట్ ఉంటారు తీవ్రవాదులకి, వాళ్ళకి ఆశ్రయం ఇవ్వకూడదు, అలాగే ట్రైనింగ్ శిక్షణ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి కంప్లీట్గా ఈ రెజల్యూషన్లో ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చారు. ఇంకా ఈ ఫ్రీ అఫర్మ్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ అప్హోల్డింగ్ హ్యూమన్ రైట్స్ ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ ఉమెన్. ఇక్కడ చూడండి, హ్యూమన్ రైట్స్ ఆఫ్ ది ఉమెన్ అనమాట. సో ఉమెన్కి సంబంధించిన మహిళా హక్కులను కూడా వీళ్ళు భంగం కల్పించకూడదు. సో మేజర్గా వీళ్ళు వచ్చేసి మహిళా హక్కులను కూడా భంగం కలిగించకూడదు అని చెప్పేసి ఇక్కడ చెప్పారు. ఇక్కడ చూడండి, మేజర్గా త్రీ థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెజల్యూషన్ నెంబరు 2593లో త్రీ ఆబ్జెక్టివ్స్ తీసుకొచ్చారు యుఎన్ఎస్సీ వాళ్ళు. ఒకటేంటి, వీళ్ళు తాలిబాన్స్ అనేవాళ్ళు ఏ దేశానికి మీద అటాక్ చేయకూడదు, థ్రెటన్ చేయకూడదు. సెకండ్ వన్ వచ్చేసి ఎటువంటి టెర్రరిస్టులకి ఆశ్రయం ఇవ్వకూడదు, వాళ్ళకి ట్రైన్ చేయకూడదు, అలా అని చెప్పేసి హోమ్ లాగా ఇవ్వకూడదు, షెల్టర్ కూడా ఇవ్వకూడదు, అలా ఇది ఒకటి. తర్వాత వచ్చేసి మహిళా హక్కులకి ఎలాంటి భంగం అనేది కూడా కలిగించకూడదు. ఈ 3 ఆబ్జెక్టివ్స్తో ఇది వచ్చిందనమాట. సో కాబట్టి చూడండి, ఇదంతా కూడా యుఎన్ఎస్కి సంబంధించినటువంటి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. దీంట్లో వీటో మెంబర్స్ ఉంటారు, మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు నేను. సో కాబట్టి ఇది వచ్చేసి గుర్తుపెట్టుకోండి రెజల్యూషన్ నెంబరు. సో రెజల్యూషన్ నెంబర్ దేనికి సంబంధించినట్టే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్కి సంబంధించింది, దాని గురించి అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఈ రెజల్యూషన్ నెంబరు 2593 అయితే వచ్చింది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే లైన్ ఎట్ ది రేట్ ఆఫ్ 47 విజన్ ఫర్ అమృత్ కాల్ ప్రాజెక్ట్ లైన్. సో విజన్ ఫర్ అమృత్ కాల్ ప్రాజెక్టు లైను. సో ఇది ఇండియాకి సంబంధించింది అనమాట. ఎందుకంటే మనకి సింహాలు 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్రికా సింహాలు ఉన్నాయి, అలాగే ఆసియా సింహాలు ఉన్నాయి. ఆఫ్రికన్ లైన్స్, ఏషియాటిక్ లైన్స్. కాకపోతే ఆఫ్రికా సింహాలు అనేవి సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి, మనకి నమీబియా, కెన్యా, ఇట్లా జాంబియా ఈ దేశాలంటిలో టాంజానియా దేశాల్లో కూడా ఉన్నాయన్నమాట. అంటే ఆఫ్రికా మొత్తం కూడా విస్తరించి ఉన్నాయి, అంటే అవి అక్కడంతా కూడా ఉన్నాయి. కానీ ఈ ఏషియాటిక్ లైన్స్ అనేవి, ఆసియా సింహాలు అనేవి మన ప్రపంచంలో ఉన్నటువంటి ఆసియా ఖండం మొత్తంలో ఒకే ఒక దేశంలోనే, అది వచ్చేసి భారతదేశం.
ఇండియాలోనే గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్లో ఉంటాయి. ఇంకా ఏ స్టేట్లో కూడా ఈ లైన్స్ అనేవి లేవు. దానికి ఒకే ఒక్క హోమ్ వచ్చేసి గిర్ నేషనల్ పార్కు. కాకపోతే వీటిని కునో నేషనల్ పార్క్లో కూడా రీలొకేట్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు ప్రొవిజన్స్ కూడా వచ్చాయన్నమాట. సరిస్కా నేషనల్ పార్క్కి రాజస్థాన్లో ఉన్నటువంటి, తర్వాత మధ్యప్రదేశ్లో ఉండే కునో నేషనల్ పార్క్ కూడా రీలొకేట్ చేయాలి ఆ ఏషియాటిక్ లైన్స్ అని చెప్పేసి ప్రపోజల్ వచ్చింది అప్పుడు. సో ఇప్పుడు చూద్దాం. సో ప్రాజెక్ట్ లైన్ డాక్యుమెంటెడ్ టైటిల్ది. ఈ ప్రాజెక్ట్ లైన్ అనేది ఒక డాక్యుమెంటెడ్ అనమాట. సో డాక్యుమెంట్ లాగా చేసి దీన్ని దాని టైటిల్ ఏంటంటే లైన్ @47 విజన్ ఫర్ అమృతకాల్. సో విజన్ ఫర్ అమృతకాల్ అని చెప్పేసి దానికి టైటిల్ అయితే పెట్టారు. సో హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ మినిస్ట్రీ కింద అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఈ పాయింట్కి సంబంధించిన క్లారిటీగా. తర్వాత ద ప్రాజెక్ట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది గిర్ ల్యాండ్స్కేప్ ఇన్ గుజరాత్ విచ్ ఈస్ ది లాస్ట్ హోమ్ టు ఏషియాటిక్ లైన్స్. ఇక్కడ చూడండి గిర్ ల్యాండ్స్కేప్. సో గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లోని. సో గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ అనేది లాస్ట్ హోమ్ ఆఫ్ ది ఏషియాటిక్ లైన్. అంటే దీని అర్థం ఏంటంటే ఆసియాలో ఇంతకుముందు సింహాలు అన్ని ప్రదేశాల్లో ఉండేవి, కాబట్టి ఇవన్నీ అంతరించిపోయి ఒక్క ఈ ప్రదేశానికి లిమిట్ అయిపోయాయి. గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్కి లిమిట్ అయ్యాయి అనమాట. అంటే ఇప్పుడు ఏషియాటిక్ లైన్స్ ఉండే ఒకే ఒక ప్రదేశం వచ్చేసి గిర్ నేషనల్ పార్కు ఇన్ గుజరాత్. సో ఇది. తర్వాత ఇట్ ఎన్వెసైజెస్ ల్యాండ్స్కేప్ ఎకాలజీ బేస్డ్ కన్జర్వేషన్ బై ఇంటిగ్రేటింగ్ కన్జర్వేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్. ఇక్కడ చూడండి. సో ఇంటిగ్రేటింగ్ కన్జర్వేషన్ అండ్ ఎకో డెవలప్మెంట్. సో ఈ రెండు ఆబ్జెక్టివ్స్ ద్వారా ఈ లైన్స్ని మనం కాపాడుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఇవి తెలియాలి. అంతేకాదు ఇప్పుడు అంతరించిపోతూ ఉందంటే ఏంటి, ఏదైనా కూడా దాన్ని కాపాడుకోవాలి, దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి దాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. అందుకే మనకి IUCN రెడ్ లిస్ట్ ఉంది కదా. సో IUCN వాళ్ళు రిలీజ్ చేసే రెడ్ లిస్ట్లో రెడ్ లిస్ట్ ఉంది, రెడ్ బుక్ అంటారు కదా. సో రెడ్ బుక్లో వచ్చేసి స్టేటస్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు, కొన్ని స్టేటస్లు ఇస్తూ ఉంటారు. అంటే ఎక్స్టింటా, వల్నరబుల్, సో క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఆ స్టేటస్ని బట్టి వాటిని మనం కాపాడుకుంటాం. ఇది వృక్ష జాతులకు ఉంటుంది, అలానే జంతు జాతులకి, పక్షులకు కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ చూస్తారు కదా, ఇవి వచ్చేసి మనకి ఏషియాటిక్ లైన్స్, ఆఫ్రికా లైన్స్ కొన్ని ఫిజికల్గా మొత్తము డివైడ్ ఉంటాయి అనమాట. అంటే ఆఫ్రికా లైన్స్ చాలా హెవీగా ఉంటాయి, ఆఫ్రికన్ లైన్స్ చాలా హెవీగా ఉంటాయి. దానికి జూలు కూడా చుట్టూ జూలు మనకి గడ్డంలా ఉంటుంది కదా, జూలు కూడా చాలా పెద్దగా హెవీగా ఉంటుంది ఆఫ్రికా లైన్స్కి. సో మన ఇండియాలో ఉండే లైన్స్కి వచ్చేసి జూలు కొంచెం తక్కువ ఉంటుంది. ఇవి ఆఫ్రికా లైన్స్ కంటే కూడా సైజు పరిమాణంలో చాలా తక్కువ ఉంటాయి అనమాట ఇట్లా. తర్వాత ఏషియాటిక్ లైన్స్ మనకి ఆఫ్రికా సింహాలు ఎక్కువ మనకి గడ్డి భూముల్లో ఉంటాయి కాబట్టి పరిగెత్తాయి, హంటింగ్ చేస్తాయి. ఇవి మన ఇండియాలో ఉండే ఏషియాటిక్ లైన్స్ ఏంటంటే పొంచి ఉంటాయి అనమాట. మనకంతా టెర్రైన్ డిఫరెంట్గా ఉంటుంది, మనకి గడ్డి భూములు తక్కువ కాబట్టి చెట్ల మధ్య పొంచి ఉండి దాడి చేస్తాయి అనమాట. అంటే ఏషియాటిక్ లైన్స్ చాలా డేంజరస్, పొంచి ఉండి అటాక్ చేస్తాయి. అక్కడ మనకి ఆఫ్రికాలో అయితే ఎక్కువ పొంచి ఉంటాయి, కాకపోతే ఎక్కువ దూరం పరిగెత్తి హంట్ చేస్తాయి అనమాట ఇట్లా. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించింది చూడండి. తర్వాత ఈవెంట్ వచ్చేసి డాన్స్ టు డెకర్బోనిస్, డీకార్బోనైజ్. డాన్స్ టు డీకార్బోనైజ్. డీకార్బోనైజ్ అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చారు. డీకార్బోనైజ్ అంటే ఏంటి, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించే విధంగా. డాన్స్ టు డీకార్బోనైజ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ద పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వీళ్ళు ఆర్గనైజ్ యాజ్ వన్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవెంట్. ఇదేంటంటే మ్యూజికల్ ఈవెంట్ అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది మ్యూజికల్ ఈవెంట్, డాన్స్ టు డీకార్బనైజ్ నేషనల్ స్టేడియం ఇన్ న్యూఢిల్లీ. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి జాతీయ స్టేడియం ఉంది కదా, జాతీయ క్రీడా ప్రాంగణం మన దేశానికి సంబంధించింది న్యూఢిల్లీలో December 23 జరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మ్యూజిక్ ఈవెంట్. ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతుంది ఒక మ్యూజిక్ ఈవెంట్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు పెడుతున్నారు. అసలు ఏంటి ఈ డ్యాన్స్ మ్యూజిక్ యొక్క ఈవెంట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే చూద్దాం. ద రెన్యూబుల్ ఎనర్జీ జనరేటెడ్ త్రూ ది డ్యాన్స్ ఇట్ విల్ బి యూజ్ టు చార్జ్ ది ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇక్కడ చూడండి, వాళ్ళంతా డ్యాన్స్ చేయడం వల్ల ఒక రెన్యూబుల్ ఎనర్జీ అనేది, అంటే ఒక ఫ్రిక్షన్ కావచ్చు, డ్యాన్స్ చేయడం వల్ల వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఫోకస్ అవుతుంది అనమాట. ఇట్లా మనం చిన్నప్పుడు మనం చూస్తుంటాం కదా, సైకిల్ చూడండి, మనం సైకిల్ ఎంత స్పీడ్గా దొక్కితే డైనమైట్ అనేది అంత వర్క్ అయ్యి లైట్ అనేది వెలుగుతుంది అనమాట. అట్లానే ఇక్కడ డ్యాన్స్ చేయడం వల్ల ఎక్కువగా ఫ్రిక్షన్ అనేది ఏర్పడడం, ఇట్లా డ్యాన్స్ వల్ల ఈ రెన్యూబుల్ ఎనర్జీని జనరేట్ చేస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు. ఇదొకటి. దానివల్ల వచ్చేసి ఛార్జింగ్ పెడతామన్నారు, దానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఛార్జ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. ద ఈవెంట్ ఎయిమ్స్ టు షో కాజింగ్ ఇండియాస్ టార్గెట్ ఫర్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. ఇండియా యొక్క నెట్ జీరో ఎమిషన్స్ ఎప్పుడు వరకు చెప్పారు, 2070 చెప్పారు. ప్యారిస్ సమ్మిట్లో ఏం చెప్పారు, 2050 కల్లా కూడా ప్రపంచం అంతా నెట్ జీరో ఎమిషన్స్కి రావాలని చెప్పారు. సౌదీ అరేబియా కొన్ని దేశాలు వచ్చేసి 2060 కల్లా పెట్టుకుంటామన్నారు. ఇండియా ఇంకొక 10 years సెక్షన్ చేసుకుని 2070 కల్లా మేము కూడా నెట్ జీరో ఎమిషన్స్కి రీచ్ అవుతామని చెప్పేసి చెప్పారనమాట. వెయింగ్ అగైనెస్ట్ ది కంట్రీస్ గ్రోయింగ్ ఎకానమీ. రైజింగ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రెస్పాన్సిబుల్ ఎనర్జీ సోర్సెస్ ఓవర్ ట్రాన్స్ఫర్మేషనల్ ఎనర్జీ సిస్టమ్స్ ఫర్ ది ఫ్యూచర్. ఇక్కడ చూడండి రెస్పాన్సిబుల్ ఎనర్జీస్ ఉండాలి ట్రాన్స్ఫర్మేషనల్ ఎనర్జీ కంటే కూడా. అంటే మన ఫాజిల్ ఫ్యూల్స్ మీద డిపెండ్ అయ్యే తగ్గించేసి కంప్లీట్గా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు రావాలి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి, మనకి సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, న్యూక్లియర్ పవర్, ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ ఉండవు. వాటిల్లో కార్బన్ ఎమిషన్స్ ఉండవు కాబట్టి పర్యావరణానికి కూడా ఎటువంటి హాని అనేది ఉండదు. మన పెట్రోలు, డీజిల్, ఇంకా మనకి బొగ్గును మండించామంటే వాటి నుంచి కొన్ని విషవాయువులు వచ్చేసి పర్యావరణానికి కంప్లీట్గా హాని చేస్తాయి అందువల్ల. సో ఇది వచ్చేసి దానికి సంబంధించింది. ఇదేంటంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు అయితే దీన్ని ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో కండక్ట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, డాన్స్ టు డీకార్బనైజ్. సో ఇది మేజర్గా మనకి రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించిన థింగ్ అనమాట. తర్వాత ఈవెంట్ వచ్చేసి చూడండి సముద్రయాన్ మిషన్. సో మనం మంగళయాన్ చూసాము, గగనయాన్ చూస్తున్నాము, త్వరలో చేస్తున్నారు, చంద్రయాన్ చూసాము. ఈ సముద్రయాన్ ఏంటి, ఇదేంటి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మనకి సముద్రం అంటే అర్థమైపోయింది, నేమ్లో అర్థమైంది సముద్రయాన్ అని చెప్పేసి. ర్యాకెట్ని ఏమన్నా సముద్రంలో పంపిస్తారా? లేదు కదా. ర్యాకెట్ సముద్రంలో పోతే ఏమవుతుంది, పేలిపోతుంది. సో ఇది డ్యామేజ్ అయిపోతుంది కదా. సో ఇట్లా కాదు, ఇది స్పేస్కి సంబంధించింది కాదు, ఒక ఓషనిక్ రీసెర్చ్కి సంబంధించింది అనమాట. కంప్లీట్గా ఓషనిక్ రీసెర్చ్ అంటే సముద్రం మీద పరిశోధన చేయడానికి పంపిస్తున్నారనమాట. సో ఇంతే కదా. సో చూడండి సముద్రయాన్ అంటే మనకి నేమ్లోనే తెలిసిపోతుంది. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ది ఎర్త్ సైన్స్. సో ఇట్లాంటివన్నీ కూడా ఏ మినిస్ట్రీ కింద వస్తాయంటే సముద్రానికి సంబంధించి కావచ్చు, మినరల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎర్త్ సైన్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద వస్తాయి. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో రీసెంట్లీ సెడ్ దట్ ది సముద్రయాన్ మిషన్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ది సెండింగ్ 3 పర్సనల్. ఇక్కడ చూడండి 3 పర్సనల్ అంటే ఇది హ్యూమన్ మిషన్ అనమాట. సో ఇది వచ్చేసి హ్యూమన్ మిషన్. సో హ్యూమన్ మిషన్ ఇట్లాంటి పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ మిషన్ అంటే ఇందులో మనుషులు కూడా వెళ్తారనమాట. మనకి ఆస్ట్రోనట్స్ వెళ్తారు కదా. హ్యూమన్ మిషన్ అంటే ఆస్ట్రోనట్స్ స్పేస్లో పంపిస్తాం. ఎగ్జాక్ట్లీ అలానే ఇక్కడ కూడా హ్యూమన్ మిషన్ సముద్రం లోపలికి పంపిస్తాం. సో టు ది 6000 meters డెప్త్ ఇన్ ఏ వెహికల్ కాల్డ్ ది మచ్చా 6000. సో దీని పేరు వచ్చేసి మచ్చా 6000. ఇక్కడ చూడండి క్లారిటీగా ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 పర్సన్స్ పంపిస్తున్నారు. దీని పేరు వచ్చేసిందంటే మత్స్య. సో మత్స్య 6000. సో మత్స్య అంటే ఏంటి, ఫిష్. సో వీళ్ళు 6000 అడుగులు ఎందుకు పోతున్నారు, చేపలు పట్టడానికి పోతున్నారా? కాదు. సో వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళట్లేదు, ఆ సముద్రం మీద ప్రయోగాలు చేయడానికి అయితే వెళ్తున్నారు అనమాట. కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి సముద్రం మీద ప్రయోగాలు చేయడానికి వెళ్తున్నారు. మత్స్య 6000. సో ఇట్లా దాని మిషన్ పేరు వచ్చేసి మత్స్య 6000 గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 6000 అడుగులు 6000 మీటర్ల లోతుకు పోతున్నారు కాబట్టి దానికి మత్స్య 600 అని పెట్టారు. మత్స్య అంటే చేప అని చెప్పేసి అట్లా అనుకోవద్దు. సో విత్ ది లాంచ్ ఆఫ్ సముద్రయాన్ ఇన్ October 2021 ఇండియా జాయిన్ ది ఎలైట్ క్లబ్ ఆఫ్. అంటే ఈ సముద్రయాన్ మిషన్ని October 2021లోనే లాంచ్ చేశారు. దానికి సంబంధించిన ప్రయోగాన్ని అప్డేట్ చేసుకుంటూ ఇప్పుడు పెద్ద ప్రయోగాన్ని చేస్తున్నారు, ఎక్స్పెరిమెంట్ని. సో ఇది ఇండియా అనేది కొన్ని దేశాలు ఇలా చేశారనమాట సముద్రానికి సంబంధించిన మిషన్స్ అనేవి. ఇప్పుడు ఆ దేశాలతో మన ఇండియా కూడా జత కట్టింది. సో అక్కడ ఏంటంటే ఏ దేశాలు అంటే ఇండియా జాయిన్ ది రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా. సో యుఎస్ఏ లేకుండా ఎలా ఉంటుంది. సో ఇప్పుడు యుఎస్ఏ, అమెరికా కావచ్చు, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా ఇప్పటివరకు చేసే ఈ విధంగా సముద్రాన్ని మిషన్ ఇట్లాంటివి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇండియా కూడా చేసి ఆ కంట్రీస్తో జాయిన్ అయిపోయింది అనమాట. సో దీనికి సంబంధించిన టెక్నాలజీ కావచ్చు, వెహికల్స్ టు క్యారీ అవుట్ ది సబ్సీ యాక్టివిటీస్. సో టు హ్యావ్ నిషీట్ ప్రతి ఒక్కదానికి కూడా వాడికి ఓన్ టెక్నాలజీ ఉందన్నమాట ఇటువంటి చేయడానికి. చూడండి ఈ మిషన్ చూడండి ఎలా ఉందో, చేపలాగా ఉంటుంది ఇది. సో మత్స్య 6000 ఇది వచ్చేసి క్రెయిన్ ద్వారా సముద్రంలో వేసేస్తారు. సో అది సముద్రంలోకి ఇలా వెళ్ళిపోతుంది. సముద్రంలోకి ఇలా మనకి సముద్రం ఇలా ఉంటే డెప్త్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి మొత్తం ఎంత పోతుంది, 6000 meters టార్గెట్ అనేది పెట్టుకున్నారు. సో మొత్తం వచ్చేసి 6000 meters అనేది డెప్త్ లోపలికి అయితే వెళ్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి డోక్రా మెటల్ క్రాఫ్ట్. సో డోక్రా మెటల్ క్రాఫ్ట్ తెలుసు కదా, ఇవి మెటల్తో తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏనుగు బొమ్మ చూడండి ఎంత అందంగా ఉందో, ఇట్లా మెటల్తో చేస్తూ ఉంటారు. మనం ఇంటి దగ్గర కూడా ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు, చాలా డిజైన్గా అట్రాక్టివ్ ఉంటాయి, మన ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇట్లాంటివి. సో చూడండి లాల్ బజార్ ఈజ్ బికమింగ్ ఏ హబ్ ఫర్ ది ఫేమస్ డోక్రా మెటల్ క్రాఫ్ట్. సో లాల్ బజార్ చాలా ఫేమస్ అయింది మెటల్ క్రాఫ్ట్కి. 2 places ఆర్ ఫేమస్ ఇన్ ది వెస్ట్ బెంగాల్ ఫర్ డోక్రా వర్క్ అనమాట. సో ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 2 ప్లేసెస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్కి. అవి ఏ ప్లేస్ అంటే ఒకటి వచ్చేసి బిక్నా ఇన్ బంకురా అండ్ దర్యాపూర్ ఇన్ బర్ధమాన్. సో చూడండి ఇక్కడ ఇవి డిస్ట్రిక్ట్స్ అనమాట. బంకురా తెలుసు కదా మీకు, బంకురా డిస్ట్రిక్ట్లోని బిక్నా అనే ఒక ఏరియా కావచ్చు, దర్యాపూర్ అని చెప్పేసి బర్ధమాన్ డిస్ట్రిక్ట్లో ఒక ఏరియా అనమాట. ఈ 2 ఏరియాస్ ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి అసలు ఏంటి డోక్రా అంటే ఏంటంటే, డోక్రా ఈజ్ అన్ ఏన్షియంట్ ట్రెడిషన్. ఇట్స్ డాక్యుమెంటెడ్ హిస్టరీ అబౌట్ ది 5000 years. సో ఇది ఇప్పటిది కాదండి, మొత్తం వచ్చేసి ఇది ఇప్పటిది కాదు.
5,000 సంవత్సరాలకి పూర్వం నుంచి కూడా ఇది వస్తుందన్నమాట. 5,000 సంవత్సరాల నుంచి ఈ మెటల్ క్రాఫ్ట్ అనేది చేస్తున్నారు. మనకి సింధు నాగరికతలో ఒక ఈవెంట్ చదువుకుంటాం మనం, లాస్ట్ వ్యాక్స్ మెథడ్ అని చెప్పేసి ఒక దాన్ని అయితే చదువుకుంటాం. సో లాస్ట్ వ్యాక్స్ మెథడ్ అంటే ఏంటంటే ఈ మెథడ్ ద్వారానే మెటల్స్ని కరిగించి ఇట్లాంటి బొమ్మలు అనేది తయారు చేస్తారన్నమాట. మెటల్స్ని కరిగించి ఇటువంటి బొమ్మలు, సో మనకి ఎలిఫెంట్ కావచ్చు, ఇక్కడ చూడండి ఎలిఫెంట్, సో డిఫరెంట్ డాల్స్ ఉంటాయి కదా బొమ్మలు, ఇవన్నీ కూడా తయారు చేస్తాం అనమాట. సో మెటల్స్, దీన్ని లాస్ట్ వ్యాక్స్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తారు. అది మనకి ఏన్షియంట్ టైం నుంచి ఉంది, అంటే ఈ 5,000 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి డోక్రా బొమ్మల్లో ఏమేమి ఉంటాయంటే గుర్రాలు, హార్సెస్, ఎలిఫెంట్స్, మనకు వచ్చేసి ఏనుగులు, పికాక్స్ అంటే నెమళ్ళు, ఓల్స్ అంటే గుడ్లగూబలు. సో రిలీజియస్ ఇమేజెస్ ఏదైనా మతాలకి సంబంధించినవి. సో మెజరింగ్ బౌల్స్, సో ఇప్పుడు ఏదైనా మనము బియ్యం కొలుచుకోవడానికి, సో ధాన్యం కొలుచుకోవడానికి తీసుకుంటాం మెజరింగ్ బౌల్స్ కావచ్చు. సో ల్యాంప్ క్యాస్కెట్స్, సో ల్యాంప్ మనకి లాంతర్లు అంటాం కదా అట్లాంటివి కావచ్చు. సో ఆర్ హైలీ అప్రిషియేటెడ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఈ డోక్రా క్రాఫ్ట్లో చేస్తూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనేది వెస్ట్ బెంగాలే కాదనమాట. సో రిమైనింగ్ స్టేట్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ఏమని చెప్పారు, వెస్ట్ బెంగాల్ చెప్పారు. సో వెస్ట్ బెంగాల్ కాకుండా ఇంకా మనకి జార్ఖండ్ కావచ్చు, సో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిషా. సో ఈ స్టేట్స్ అన్నీ కూడా చేస్తారనమాట ఈ డోక్రా మెటల్ క్రాఫ్ట్ బొమ్మలు. ఇక్కడ చూడండి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా బెల్ట్, మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియా మొత్తం కూడా ఇవి చేస్తాయన్నమాట. ఈ మెటల్ క్రాఫ్ట్ ఇంపార్టెంట్ మెటల్ క్రాఫ్ట్ డోక్రా. సో తర్వాత ఈవెంట్ వచ్చేసి ఉడాయ్. సో ఉడాయ్ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ విన్స్ ది టాప్ గ్రీన్ బిల్డింగ్ అవార్డు. సో ఉడాయ్ అంటే మనకి ఆధార్ తయారు చేస్తారు కదా ఆర్గనైజేషన్ అనమాట. ద యూనిక్ ఐడెంటిఫికేషన్, సో అబ్రివేషన్ చూడండి, ద యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సో హ్యాస్ వోన్ ది ప్రెస్టీజియస్ గృహ ఎక్స్ప్లెనరీ పెర్ఫార్మెన్స్ అవార్డు. ఇదేంటే గృహ ఎక్స్ప్లెనరీ పెర్ఫార్మెన్స్ అవార్డ్ 2022, ఏ టాప్ నేషనల్ లెవెల్ గ్రీన్ బిల్డింగ్ అవార్డు. సో మనకి ఇదేమొచ్చిందంటే గ్రీన్ బిల్డింగ్ అవార్డు అని చెప్పేసి దీనికి ఇచ్చారనమాట. సో ఏంటంటే గ్రీన్ బిల్డింగ్ అవార్డు. సో ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ చూడండి ఉడాయికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ అయితే ఇచ్చారు. సో హ్యాస్ బీన్ డిక్లేర్డ్ విన్నర్ అమాంగ్ ది ఎగ్జిస్టింగ్ హైయెస్ట్ రేటెడ్ బిల్డింగ్ కేటగిరీ. సో బిల్డింగ్ కేటగిరీలో హైయెస్ట్ రేటింగ్ దేనికి ఇచ్చారంటే ఉడాయికి ఇచ్చారు. సో ఆ బిల్డింగ్ ఆధార్ కార్డు తయారు చేస్తారు కదా వాటికి సంబంధించింది. తర్వాత ఉడాయ్ బిలీవ్స్ అండ్ ప్రమోట్స్ ది ఐడియా ఆఫ్ రీసైకిల్ అండ్ రీయూజ్ ది రెడ్యూస్ కార్బన్ ఫుట్ ప్రింట్. సో ఇందుకు ఈ పాయింట్ కోసం అఫీషియల్లీ ఇచ్చారనమాట. అంటే చూడండి ఇక్కడ ఏం చెప్పాను, సో బిలీవ్స్ అండ్ ప్రమోట్స్ ది ఐడియా ఆఫ్ రీసైకిల్ రీయూజ్ టు రెడ్యూస్ ది కార్బన్ ఫుట్ ప్రింట్. అంటే కార్బన్ ఫుట్ ప్రింట్, కార్బన్కి సంబంధించిన అన్ని విషయాలను కూడా తగ్గిస్తుంది. ఎమిషన్స్ కావచ్చు మొత్తం రీసైకిల్ చేయడం వల్ల, ఇట్లా తగ్గించడం వల్ల దానికి బిల్డింగ్ కేటగిరీలో ప్రైజ్ అయితే ఇచ్చారనమాట. సో గృహ అంటే ఏంటి, అసలు గృహ అంటే చూడండి గ్రీన్ రేటింగ్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెంబ్లీ. సో గృహ అంటే అబ్రివేషన్ వచ్చేసి గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటేట్ అసెస్మెంట్ ఈజ్ ఏ నేషనల్ రేటింగ్ సిస్టమ్ ఫర్ ద గ్రీన్ బిల్డింగ్స్ ఇన్ ఇండియా. ఇది చూడండి నేషనల్ రేటింగ్ సిస్టమ్స్ అంటే మనకి ఇండియాలో కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. మన క్రిసిల్ కావచ్చు, ఓనిక్రా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి రేటింగ్ ఏజెన్సీస్ కంపెనీస్కి కొన్ని రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి కంపెనీస్కి. ఎగ్జాక్ట్లీ అలానే అవి కంపెనీస్కి ఇస్తాయి. ఇక్కడ వచ్చేసి గ్రీన్ బిల్డింగ్స్కి ఇస్తుంది అనమాట. ఏమైనా గ్రీన్ బిల్డింగ్స్ పర్యావరణానికి హాని చేయకుండా కట్టుంటారు కదా, కట్టినవి కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఎవరైతే వాళ్ళని తీసుకొస్తూ ఉంటారో అటువంటి స్టెప్స్ కావచ్చు ప్రాసెస్, వాటికి ఇవి రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. వాటిలో సంబంధించిన గ్రీన్ బిల్డింగ్ అవార్డు అనేది ఇప్పుడు ఈ ఉడాయ్ అనేది ఆధార్కి సంబంధించి ఇచ్చారు. సో ఆధార్ని ఎవరు తీసుకొచ్చారంటే మనకి నందన్ నిలేకని అనే పర్సన్ తీసుకొచ్చాడు. సో నందన్ నిలేకని ఎవరంటే సో కో-ఫౌండర్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ అనమాట. సో మనకి నారాయణమూర్తి ఉన్నారు కదా, నారాయణమూర్తితో పాటు కో-ఫౌండర్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ అంటే నందన్ నిలేకని. సో ఆయన వచ్చేసి ఈ ఆధార్ కార్డు అనే దాన్ని మొట్టమొదటిసారి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పి దాన్ని తీసుకొచ్చారు. సో రూపకర్త ఫౌండర్ ఆఫ్ ఆధార్ కార్డు ఎవరంటే నందన్ నిలేకని. ఈయన కో-ఫౌండర్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి వాటి డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒక్కొక్కటి మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.